నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్లపహాడు టోల్ ప్లాజా వద్ద చైన్ స్నాచర్ మధుబాబును పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ రహదారిపై మహిళా ప్రయాణికులను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నాడు ఏలూరు జిల్లాకు చెందిన మధుబాబు. కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర గత నెల ఖమ్మం జిల్లాకు చెందిన మహిళ మెడలో 6 లక్షల విలువైన బంగారు చైన్ లాక్కెళ్లాడు మధుబాబు. బాధితురాలు విజయలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. కొర్లపహాడు టోల్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న మధుబాబును అదుపులోకి తీసుకుని విచారించగా చైన్ స్నాచింగ్ వ్యవహారం బయటపడింది. నిందితుడి నుంచి బంగారు చైన్ బైకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు డీఎస్పీ శివరామరెడ్డి. జనవరి 23వ తారీఖు ఫిర్యాదురాలైనటువంటి విజయలక్ష్మి సత్తుపల్లి నుంచి బస్సు ఎక్కింది. ఆ బస్సు టువర్డ్స్ హైదరాబాద్ వైపు వెళ్తుంది. వెళ్ళే క్రమంలో మిడ్ నైట్ 2 ప్రాంతంలో కేతపల్లి పిఎస్ లిమిట్స్లో ఒక హోటల్ ఉంటుంది, లోకల్ హోటల్ హరిటాక్ అని చెప్పి. అక్కడ యూరినల్స్ కోసమని బస్సు ఆపారు లెఫ్ట్ సైడ్. అక్కడ కాస్త చీకటిగా ఉంటుంది. యూరినల్స్ అటెండ్ అయ్యి తిరిగి వచ్చే క్రమంలో ఆ ఫిర్యాదురాలు మెడలో నుంచి ఒక చైను గుర్తు తెలియని వ్యక్తి లాక్కుని పారిపోయాడు. అట్లాంటివి దానికి సంబంధించి పోలీస్ స్టేషన్ కేతపల్లిలో కంప్లైంట్ ఇవ్వగా దాని మీద మన ఎస్ఐ గారు, కేతపల్లి ఎస్ఐ గారు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ శాలిగౌరారు ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేయమైంది. ఆ టీంని మన డిఎస్పి నల్గొండ శివరామరెడ్డి గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దాన్ని అబ్జర్వేషన్లో మరలా ఇక్కడ జరుగుతాయి అన్న ఉద్దేశంతో హైవే మీద అన్ని చోట్ల కూడా ఒక డెకాయ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 4-5 ప్లేసుల్లో మన స్టాఫ్ని చీకటి ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి ఒక వ్యక్తి ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో అదే ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే మన వాళ్ళు పట్టుకున్నారు. ఈ పట్టుకునే కార్యక్రమంలో కేతపల్లి ఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ ఎస్ వెంకటేశ్వర్లు, పిసి అజిత్ రెడ్డి, అదేవిధంగా నాగరాజు మరియు సైదులు వీళ్ళందరూ కలిసి కూడా చాకచక్యంగా అతను పట్టుకున్నారు. అతని మీద అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేశారు. ఇంట్రాగేషన్ చేస్తే అతని వద్ద బంగారం దొరికింది.